హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి పులిహోర అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఫాస్ట్గా చేసుకోవాలి అంటే మార్నింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7 or 8 ఎల్లిపాయలు తర్వాత అందులోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరికాయలు అనేది ఈ విధంగా పీసెస్ లాగైతే కట్ చేసుకొని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే ఇదైతే మొత్తం మంచిగా మిక్సీ జార్లో అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపెడుతున్నా కదండి, ఈ విధంగా అయితే రైస్ అయితే ఉండాలి అండి. రైస్ అయితే నేనైతే ఫస్టే చేసుకున్నా అండి. రైస్ అయితే ఇప్పుడైతే పుల్లలుగా రావాలి అండి. అప్పుడే మనకి టేస్ట్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడైతే రైస్ని అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నా. ఆ తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని హీట్ అయితే చేసుకోండి. హీట్ అయితే తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ ఆర్ 4 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే 1/4 కప్ వరకు అయితే పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే పల్లీలను అయితే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. పల్లీలు అయితే మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే పల్లీలు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని పల్లీలను అయితే సైడ్కి అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక 5-6 కాజులన్నా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. వీటిని అయితే ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక 5-6 మిరియాలను అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గుండుపప్పు కూడా 1/2 టీ స్పూన్ వరకు అయితే తీసుకోవాలి. శనగపప్పు కూడా 1/2 టీ స్పూన్ వరకు అయితే తీసుకోవాలి. ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకుని ఒక 3 రెమ్మల వరకు అయితే కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసేటప్పుడు మీరైతే కొంచెం జాగ్రత్త వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులో ఇప్పుడైతే మనమైతే మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్నాం కదా అండి, ఇప్పుడైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ వరకు అయితే మంచిగా బ్లెండ్ అయితే చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా తెలుగు న్యూ వంటలను అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది మార్నింగ్ టైంలో ఈజీగా సింపుల్గా మీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులోనే ఇంగువ కూడా వేసుకోవచ్చు, నేనైతే మర్చిపోయానండి. ఇప్పుడైతే మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా అండి పల్లీలును కాజునైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులోనే నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి.
నేనైతే 2 నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. పులుపు అయితే అంత తగ్గి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటేనే పులుపు అయితే మనకైతే వస్తుంది. ఇదైతే మొత్తం ఫ్రై అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులోనే రైస్ అయితే కొంచెం తోటి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే ఫస్టే మీరు ముందే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మేమైతే లాస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇదైతే లో ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేసుకొని అయితే ఇందులోనైతే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా తెలుగు న్యూ వంటలకి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.